జై శ్రీరామ్. నేను భోగేశ్వర్ శివశక్తి. 77 సంవత్సరాల క్రితం మీ దేశానికి స్వాతంత్రం ఇస్తున్నామనేటువంటి నెపంతో ఈ భారతదేశాన్ని 2 ముక్కలు చేసి ఒక ముక్కని పాకిస్తాన్ కింద విడగొట్టిన ఆ రోజు ఏదైతే సిచ్యువేషన్ చూసామో తిరిగి మళ్ళీ బంగ్లాదేశ్లో ప్రస్తుతం పరిస్థితులు కూడా అలాగే చూస్తున్నాం. ఎప్పుడైతే స్వతంత్రం ప్రకటించారు అనే విషయం తెలిసిందో ఆ మరుక్షణం నుంచి కూడా పాకిస్తాన్లో ఏ హిందువు ఉండటానికి వీలు లేదు, మీ భార్య పిల్లలని ఆస్తులని అన్నిటినీ ఇక్కడ వదిలేసి మీరు మాత్రమే పారిపోండి, లేదా ఇక్కడ చచ్చిపోండి, లేదా మతం మారి మాతో కలిసిపోండి అని ఏ విధంగా అయితే మారణ హోమం సృష్టించి అటు నుంచి వస్తున్నటువంటి పారిపోయి వస్తున్నటువంటి శరణార్థులుగా భారతదేశానికి వస్తున్నటువంటి వాళ్ళని ట్రైను మొత్తం జనాలను అంతా నిండి ఉన్న ట్రైన్ని తగలబెట్టి లేదా శవాలని చంపి ఆ చంపిన శవాలని ట్రైన్లో గూడ్స్ ట్రైన్లో వేసి పంపించి, అంటే ఒక ట్రైన్ ఫుల్ చేసి పంపించారు. ఆ విధంగా అనేక ట్రైన్స్ ఇటు శవాలతో వచ్చినాయి అన్నమాట. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మన బంగ్లాదేశ్ ఉందో ఆ బంగ్లాదేశ్లో కూడా ఇదే పరిస్థితి నడుస్తుంది. కాకపోతే అప్పుడు జరిగింది అని విన్నాము, ఇప్పుడు కళ్ళ ముందు జరుగుతుంది కదా, అది విన్నాము, జరిగిందో లేదో అని చెప్పేసి ఈ కోహనా సెక్యులర్ వాదులు ఈ దొంగ మీడియా అంతా కూడా దాన్ని జరిగిందో లేదో తెలియకుండా మాఫీ చేసే ప్రయత్నం చేశాయి. తర్వాత కాలంలో సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత ఓహో ఖచ్చితంగా ఇది జరిగింది అనే ఒక నిర్ధారణ అక్కడి నుంచి వచ్చినటువంటి అప్పుడు తీసినటువంటి కొన్ని ఫోటోలు వీడియోల ఆధారంగా మనం తెలుసుకున్నాము. అయితే ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తున్నా సరే కళ్ళకి చూపించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉంది. ఒక సెలబ్రిటీ యొక్క కుక్క ప్రెగ్నెంట్ అయిందనుకోండి, దానికి మగపిల్లలు పుడతాయా ఆడపిల్లలు పుడతాయా అసలు ఎన్ని పిల్లలు పుడతాయా అని డిబేట్స్ పెట్టేటువంటి ఈ రోజుల్లో ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇంత దౌర్భాగ్యకర పరిస్థితుల్లోకి దిగజారిపోవడం అనేది చాలా విచారకరమైనటువంటి విషయం. ఒకసారి ఈ వీడియో చూడండి. ఆధ్యాత్మికత, భక్తి, అహింస ఇవన్నీ కలిగలిపి ఉన్నటువంటి ఇస్కాన్కి సంబంధించినటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కనిపించిన చోటల్లో చంపేయండి అని చెప్పేసి నినాదాలు చేస్తూ గ్రామాలలో ఊరేగింపులు చేస్తున్నారు. ఇది యాదృచ్ఛికంగానో లేదా సరదాకో చేసినటువంటి ర్యాలీ కాదు. కేవలం మతోన్మాదం తలకెక్కి ఆ దేశంలో ఉన్నటువంటి హిందువులని పారిపోతారా, చచ్చిపోతారా, లేకపోతే మీ భార్య బిడ్డల్ని ఇక్కడ వదిలేసి మాతో పాటు కలిసిపోతారా అనేటువంటి దౌర్జన్యకరమైనటువంటి నినాదాలు చేస్తూ హెచ్చరిస్తూ భయపెడుతూ ఈ నినాదాలతో ఒక ర్యాలీ చేశారు. ఏ విధంగానైతే మనం కాశ్మీర్ ఫైల్స్ సినిమాలో చూసామో పారిపోండి లేదా మాలోకి మారిపోండి లేదా చచ్చిపోండి అనే నినాదాలు ఏవైతే చేశారో అదేవిధంగా ఎగ్జాక్ట్గా ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతుంది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి హిందువుల పరిస్థితి ఏంటో తెలుసా? కొన్ని సోషల్ మీడియా ఆధారంగా వాళ్ళు పెట్టినటువంటి పోస్టుల్ని ఆధారం చేసుకుని ఈ విషయాలు చెప్తున్నాను. ఇలాంటి వాళ్ళక నేను బాయ్ అని ఇంటికి పిలిచి మరీ భోజనం పెట్టాను. అలాంటి వ్యక్తి నా కళ్ళ ముందే నా కూతురిని నన్ను కట్టేసి నా కూతురిని వివస్త్రణ చేసి మానభంగం చేశాడు అని ఒక మాతృమూర్తి బాధపడుతుంది. ఇలాంటి వ్యక్తిగా నేను మా షాపులో ఉద్యోగం ఇచ్చి బతకడానికి అవకాశం ఇచ్చాను. అతను మోకుమ్మడిగా నా ఫ్యామిలీని మొత్తాన్ని తగలబెట్టాడు నా కళ్ళ ముందే అని వాపోతున్నటువంటి పరిస్థితి. ఇలా ఇంటిలో సైతం కూలి పనికి చేరిన వ్యక్తులు కూడా ఆ ఇంటిలో ఉంటున్నటువంటి ఓనర్ని చంపేసి ఇల్లు ఆక్రమించుకున్నటువంటి పరిస్థితులు కూడా చాలా చూసాం. అలాగే 16 ఏళ్ల మైనారిటీ కూడా తేరినటువంటి పిల్లలని ఎత్తుకుపోయి పెళ్లి చేసుకుంటున్నటువంటి వైనాలు కూడా సోషల్ మీడియాలో ట్విట్టర్లో చూస్తున్నాం. ఈ విధంగా అనేక రకాలైనటువంటి వార్తలు, పోస్టులు సోషల్ మీడియా ఆధారంగా అనేక ఆధారాలు వస్తుంటే ఒక్క నేషనల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏ ఒక్కటి కూడా ఎక్స్పోజ్ చేయటం లేదు. కాబట్టి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఈ పాదయాత్రలు, గ్రామాల మీద దాడులు, హిందువుల మీద దాడులు కేవలం యాదృచ్ఛికంగానో ఏదో స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ చేసిన ధర్నాతోనో స్టార్ట్ అయింది కాదు.
కేవలం ఆ దేశంలో ఉన్నటువంటి హిందువులని రూపుమాపడం కోసం జరిగింది. ఇదే తరహా దాడులు బంగ్లాదేశ్లోనే కాదు, మన భారతదేశంలోనూ కూడా చిన్న చిన్నగా స్టార్ట్ అయినాయి, జరుగుతున్నాయి. ఇది తీవ్ర రూపం దాలుస్తుందేమో, ఇది దాల్చినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల పరిస్థితి ఏమిటి అని చెప్పేసి అనేక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో క్వశ్చన్ మార్క్ వేసి మరి ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏదైతే మనం ఆలోచించుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలని దృష్టిలో ఉంచుకొని ప్రతి హిందువు కూడా మీ భవితవ్యాన్ని మీరే నిర్ణయించుకోవలసినటువంటి సందర్భం. ఎందుకంటే ఇది తీవ్ర పరిణామాలకు దారితీస్తున్నటువంటి తరుణంలో అప్పుడెప్పుడో పాకిస్తాన్లో జరిగింది, ఇప్పుడు బంగ్లాదేశ్లో మన కళ్ళ ముందు ప్రస్తుత పరిస్థితులలో జరుగుతుంది. కాబట్టి తెలియనప్పుడు జరిగిపోయింది కాదు, ఇప్పుడు తెలిసి జరుగుతుంది. కాబట్టి దాన్ని చూసైనా సరే జ్ఞానోదయం తెచ్చుకుని మన పరిస్థితి ఏంటి, మనం ఎంతవరకు ఉండాలో, ఎక్కడ ఉండాలి, ఏం చేయాలనేది హిందువులంతా కూడా అవగాహనతో ముందుకు వెళతారని ఆశిస్తూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.